కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు చూడలేకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, భావితరాల భవిష్యత్తును మార్చే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తుందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీని భూస్థాపితం చేసి 2 ఏళ్లు గడిచినందుకు గాను వైసీపీ నాయకులు ర్యాలీలు చేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత రమేష్, మహిళా నగర అధ్యక్షురాలు కోపనతి నాగకుమారి, పీల లక్ష్మీ ప్రసన్న విమర్శించారు. ఈ సందర్భంగా తుమ్మల సునీత రమేష్ మాట్లాడుతూ, వైసీపీను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేసి 2 ఏళ్ల కాలం గడిచినందుకు వైసీపీ నాయకులు ర్యాలీ చేసుకుంటున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, తల్లికి వందనం, స్త్రీశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్, మెగా డిఎస్సి, మత్స్యకారి సేవలో, ఆటో డ్రైవర్ల సేవ, రైతు భరోసా, అన్నా క్యాంటీన్, పెట్టుబడులు, నూతన పరిశ్రమల ఏర్పాటుతో, ఉద్యోగ అవకాశాల కల్పనతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కోపనాతి నాగకుమారి మాట్లాడుతూ, వైసీపీ వారు ఇటీవల ర్యాలీలు చేసి సంబరాలు చేసుకున్నారని, ఇదంతా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చూసా అని వ్యంగ్యంగా పేర్కొన్నారు. 22వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పీల లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడలో మహిళలు రోడ్లపైకి రావాలంటే భయపడేవారని, రౌడీయిజం, గూండాయిజంతో పాటు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం మహిళలు వడిసెల దాలమ్మ, ముత్యాల రాణి, ఆయేషా, తిరిది ఎల్లయ్యమ్మ, పెదపాటి కుమారి, బత్తిన ఉమా కుసుమకుమారి, కోడూరి నీలిమ, పట్నాల రాఘవమ్మ, బొంగా నీలిమ, మాగంటి మంగ తదితరులు పాల్గొన్నారు. మరి 12వ తారీఖుని మరి సూపర్ 6 గురించి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి తిరుపతిలో సభ ఏర్పాటు చేసుకోయి సూపర్ 6, సూపర్ 8 కింద చేసుకోవడం జరిగింది. మరి అదే విధంగా అక్కడ మేము మీటింగ్ పెట్టుకుంటే మరి ఇక్కడ గొడ్ల పార్టీ ఉంది. ఇక్కడ గొడ్ల పార్టీ ఏమనుకుంటున్నారంటే గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలోని అదే విధంగా కాకినాడ నగరంలో వాళ్ళ దాళ్ళకి, వాళ్ళ రౌడీజానికి, వాళ్ళు చేసిన పనులకి కూడా చాలా మంది ప్రజలు గురైపోయి ఇంట్లో ఉండిపోయారు. ఎందుకంటే పబ్లిక్ లోకి వచ్చి నిజాలు మాట్లాడితేందుకు అవకాశం లేకుండా చేసి పాడేశారు. ఎవరన్నా నిజాలు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా బేభత్సం చేశారు. ఎందుకంటే అధికారం మొత్తం ఎక్కువైపోయి నెత్తికి కళ్ళు వెళ్ళిపోయి ఆ రకంగా వ్యవహరించారు గత 5 సంవత్సరాలు ఇదే గొడ్ల పార్టీ. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు, మొత్తం ప్రపంచకమే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి ఎంతో ఘనంగా చెప్పుకుంటున్నారు. నమస్కారం అండి. మొన్న శుక్రవారం రోజున కాకినాడలో వైసీపీ నేతలు 2 సంవత్సరాల పాలన ఏమీ అభివృద్ధి అవ్వలేదు, అలాగే ఏమీ జరగలేదని చెప్పి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు శివప్రసన్న గారు, దీప్తి గారు. మీకు అభివృద్ధి కనిపించట్లేదా అండి? మీ ఇద్దరికీ కాదు, వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, పెన్షన్ 3000 నుంచి 4000 పెంచింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం. అలాగే తల్లికి వందనం మీరు ఏం చేశారు? తల్లికి వందనం ఒక మనిషికి వేశారు. మేము అలా కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 3 ఉంటే 45,000 కూడా పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది సక్సెస్ చేసాం. మహిళలకు ఉచిత బస్సు, అది కూడా సక్సెస్ అయింది. సూపర్ 6, సూపర్ హిట్ చేశాం కాబట్టి మేము చాలా గర్వంగా ఏ సంబరాలైనా చేసుకున్నాం. మీరు ఇప్పుడు దాని మీద ఏదో మాట్లాడాలని తప్పించి ఇందులో నిజమైతే ఏమీ లేదు. కాకినాడ ప్రజలు, అదే యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు మీ పాలన ఏంటి, మా పాలన ఏంటి అన్నది. అలాగే రైతు భరోసా, ప్రతి రైతుకి డైరెక్ట్ అకౌంట్ లో రైతు భరోసా వేసిన ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మా మీద వేసిన బురద ఎలాంటిదంటే, వాళ్ళు 5 సంవత్సరాల్లో చేసిన పాలనలో అభివృద్ధి చేశారట, మేము 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేయలేదట వాళ్ళు చేసేది. మొన్న వీళ్ళు ర్యాలీలు చేసి గత 3 రోజులుగాను కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని వాళ్ళు ర్యాలీలు చేసుకున్నారు. ర్యాలీలు చేసిన వాళ్ళు సంబరాలు చేసినట్టుగా సంబరాలు చేశారు, డాన్సులు వేశారు ర్యాలీలో. అంటే దానికి అర్థం ఏంటి? కూటమి ప్రభుత్వం బాగా చేసిందనే కదా అర్థం. ర్యాలీలు చేసుకున్నారు, ర్యాలీలో డాన్సులు వేయకూడదు కదా. సంబరం చేశారంటే మా ప్రభుత్వం బాగానే ఉందని, దానిలో
అర్థం. అలాగే మేము వచ్చిన